ఈరోజు అమలు చేస్తాం. అందుకే ఇక్కడికి మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ఈ సభలో మాట్లాడుతున్నామంటే వారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చూస్తున్నాం. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 కిలోమీటర్లు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు కొండలు నడుచుకుంటూ పేదవాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆడబిడ్డల యొక్క ఇబ్బందులను వారు తెలుసుకుంటూ ఈరోజు జైలు పెట్టి పేదవాళ్ళ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తారని ఖాతాలు 40 కోట్లు వేసిండు. కానీ అనాపైసలుగా పేదవాళ్ళ ఖాతాలు వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాడు. కానీ వారి నిర్ణయాల వల్ల రైతుల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు పేదలకు ఇల్లు కట్టిస్తామని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసింది. అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కర్ణాటకలో ఆలోచన చేయాలి. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 25 ఇచ్చిండు. వాళ్ళ దోస్తు దేవగౌడ ప్రకటించిండు, సుమలత గారికి ప్రకటించిండు. 25